51 భక్తితో వేడుకునేవాడు భక్తుడు. శక్తితో కాపాడేవాడు భగవంతుడు. 2 చేతులతో ఆరాధించేవాడు భక్తుడైతే 4 చేతులతో ఆశీర్వదించేవాడు భగవంతుడు. అందుకే ఆయన చతుర్భుజుడు. 52 పరులలో దోషాలున్నాయని ద్వేషాలున్నాయని కలతపడటం దేనికి? అవి మనలో లేనందుకు పరమేశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. 53 నిమిషం నిలబడని యవ్వనం, క్షణం కూర్చోలేని వృద్ధాప్యం. సుఖపడేది క్షణం, కష్టమే బ్రతుకులో అనుక్షణం. 54 ప్రేమలున్న చోట ప్రేమల్ని నిరోధించడం ఎలా సాధ్యపడదో, ప్రేమలేని చోట ప్రేమను ఊరేగించడం కూడా సాధ్యపడదు. ప్రేమ అనేది ఆంతర్యంలో ఊరేదేగాని బయట నుండి కూరేది కాదు, వచ్చి దూరేది కాదు. 55 పోరాటం దేనికోసం? పోరాటం కొరక, శాంతి కొరక? బ్రతుకంతా పోరాటమే అయితే ఇక శాంతి ఎప్పుడు? పోరాటంలో గెలిస్తే శాంతి రాదు. పోరాటం అవసరం లేదని తెలిసినప్పుడే శాంతి. 56 అశక్తతని అర్థం చేసుకోవడానికి కూడా మనిషి శక్తివంతుడై ఉండాలి. అసమర్థతని అర్థం చేసుకోవడంలోనే సమర్థతకు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది అనే సత్యం అందరికీ అర్థమయ్యేది కాకపోయినా అందరూ శ్రమించి అర్థం చేసుకోవలసింది. 57 రోదనలోనే సాధన మొదలవుతుంది. సాధనలోనే వేదన అదృశ్యమవుతుంది. ఇక బ్రతుకంతా అచ్యుతుని అనుగ్రహంతో హాయిగా సాగిపోతుంది. 58 నా బిడ్డలను సుఖపెట్టాలి అనే భావం మంచిదే. కాని నా బిడ్డలు సుఖపడాలి అనే భావం ఇంకా మంచిది. చాలా మంచిది, చాలా మంచి గొప్పది. 59 గురుదేవుని అర్థం చేసుకునే ప్రయత్నం వ్యర్థం. గురుబోధను అర్థం చేసుకుని జీవించడమే పరమార్థం. 60 అశ్రద్ధకు కాళ్ళు లేవు, అందుకనే ఎప్పుడూ కూలబడి ఉంటుంది. శ్రద్ధకు రెక్కలున్నాయి, అందుకనే గగన విహారం చేస్తూ ఉంటుంది. 61 జన్మను కలిగించేది కామం, మృత్యువును ముందుంచేది కాలం. కాలంలోనే కామాన్ని జయించాలి, కామ జయంతో కాలుని దహించాలి. 62 అనిత్యాలను వాటేసుకుంటే అవి కాటేసి తీరుతాయి. కాటేసేందుకే అవి మాటేసుకుని ఉంటాయి. 63 అన్నీ ఉన్నట్లే ఉంటాయి, ఏవి మనవి కాకుండా పోతాయి. ఏది చేతిలో నిలవదని ఒక వైపు అర్థమవుతున్నా బ్రతుకును మరోవైపు చేజేతులా పాడు చేసుకుంటున్నాం. 64 బాధలే బోధలయ్యేటట్లయితే, పరితాపాలే మనుషులలో పరివర్తనను తెచ్చేటట్లయితే అందరూ పరివర్తన చెందే ఉండాలి. బాధలు అనుభవించడం వేరు, బాధల నుండి పాఠాలు నేర్చుకుని బాగుపడటం వేరు. 65 ఇతరులకు ఏమాత్రం సేవ చేసే అవకాశం ప్రాప్తించినా అది తనను సేవించడానికి భగవంతుడు నీపై మోపిన అనుగ్రహమని మరచిపోకు. అవకాశాలన్నిటినీ ఆరాధనలుగా మలచుకో. 66 నీకు నీవు తోడు కానప్పుడు ఏది తోడున్నా, ఎవరు తోడున్నా వాస్తవానికి అదంతా తోడు కాదు, నీడే. ఛాయే మాయే. 67 ఆత్మీయులు మన సుఖం కోరుతారు, ఆచార్యుడు మన హితం కోరుతాడు. వచ్చిపోయేది సుఖం, వచ్చి ఉండేది హితం. సుఖం అనిత్యం, హితం నిత్యం. 68 తామరాకుపై నీటి బొట్టు, క్షణంలోనే ఆటకట్టు. ఊరేగేది పోయేందుకే, ఉండేది ఊరు ఏగేందుకే. 69 దేహాలన్నీ ఒకే ఆహారం భుజించడం లేదు, కాని దేహాలన్నీ శ్మశానంలో ఒకే రంగుగల బూడిదగా కనిపిస్తున్నాయి. సాధకులు ఏమార్థంలో పయనించినా గమ్యము చేరిన నాడు అది అద్వైతమే. అదే విభూతి సుందరుని వైభవం. 70 మనం ఉన్న దానిని చూస్తున్నామా, లేక మనలో ఉన్న దానిని చూస్తున్నామా? మనలో ఉన్న దానిని చూస్తే అది దృక్పథం, ఉన్న దానిని ఉన్నట్లుగా చూడటం సత్యపథం. 71 మనకు తెలిసిందే ప్రపంచం అనుకుంటే ప్రపంచంలో ఏదీ తెలియకుండా పోతుంది. ప్రతి క్షణము తెలుసుకోవాలి అనే ఆసక్తి, ఆతృత ఉంటే అనుక్షణము జీవితంలో జ్ఞానం అందుతూనే ఉంటుంది. 72 లేదు ఇలలో సొంతం, ఇక దేనికొరకు పంతం? చూపు ఉంటే వెలిగేవి కడలు, చూపు పోతే మిగిలేవి కలలు. 73 ధ్యానం చేస్తే ప్రశాంతత వస్తుంది, కాని
ప్రశాంతత లేనిదే ధ్యానం కుదరదు అనే సత్యం ధ్యానం చేస్తే గాని అర్థం కాదు. వైరుధ్యం లేకుండా జీవించడములోనే బ్రతుకు నైవేద్యంగా మారుతుంది. 74 ఉన్నది మనది కాదు, పట్టుకున్నది మనది. దాచిపెట్టుకున్నది మనది కాదు, పరులకు పెట్టుకున్నది మనది. ప్రక్కన పెట్టుకున్నది మనది కాదు, ప్రక్కవారికి పెట్టింది మనది. 75 పట్టేవాడు ఉంటేనే పెట్టేవాడు ఉంటాడు. పెట్టేవాడికి కీర్తి కిరీటం పెట్టేవాడు పట్టేవాడే. 76 ద్వైతంలో ఏదైనా జరగవచ్చు, ఆశ్చర్యం లేదు. శివుణ్ణి భయపెడుతూ భస్మాసురుడు వెంటబడ్డాడు. తానే భయపడి అర్జునుడు కూలబడ్డాడు. అంతా ద్వైత నాటకమే. 77 మనస్సు ఎక్కడుంది అనేది ముఖ్యం కాదు, మనస్సులో ఏముంది అనేది ప్రధానం. మనస్సులో ప్రపంచముంటే ప్రపంచంలోనే మనస్సు తిరుగుతుంది. మనస్సులో పరమాత్మ ఉంటే మనస్సు పరమాత్మ సన్నిధిలోనే ఉంటుంది. 78 ఖాళీ అయితేనే నిండేది. మనస్సు ఖాళీ అయితేనే ధ్యానం పండేది. ఖాళీ చేసుకునే ప్రక్రియ కూడా ధ్యానంలోని విషయమే. ధ్యాన విషయమేదైనా ఉపకారియే. విషయధ్యానం ఎప్పుడైనా ఎవరికైనా అపకారియే. 79 కాలం ప్రాణం పోసిన క్షణం కాలాన్ని కబళిస్తోంది క్షణక్షణం. ఉన్నదేదీ కాదు, మనమే మనలో ఉన్న నిజం. 80 చాలు అనేది చిన్న పదమే. కాని ఆ ఒక్క మాటను పలకడానికి మనిషికి యుగాలు సరిపోలేదు. 81 పరుల కన్నీటిని తుడవటం శ్రేయస్కరము. తుడిచేవాడికి 2 చేతులే, కార్చేవారికి ఎన్ని కళ్ళు? ఎవరి కన్నీటిని వారు తుడుచుకునేలా చేయగలిగితే ఆ తరువాత కన్నీళ్లు కనిపించవు, ఆవేదనలు అగుపించవు. 82 చావు అనేది అందరికీ ఉంది. అది ఎప్పుడు వస్తుందో ఎవ్వరికీ తెలియదు. వచ్చినా అది క్షణంలో తన పని పూర్తి చేసుకుని పోతుంది. ఆ క్షణం ఎప్పుడని బ్రతికినంతకాలం ఆలోచించడమా? ఎందుకొచ్చినవి ఈ చావు ఆలోచనలు? 83 రాయిలో ప్రతిబింబించే శక్తి ఉంది, కాకపోతే పదును పెట్టాలి. ప్రతిఫలించే శక్తి నీటికుంది, కాకపోతే నీరు కదలకుండా ఉండాలి. చైతన్యాన్ని వ్యక్తం చేసే శక్తి చిత్రానికి ఉంది, కాకపోతే అది చలించకుండా ఉండాలి. నిశ్చలంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. 84 ధనానికి విలువ ఉంది, ధనంలో విలువ లేదు. ఇదర్థమైతే ధనం దైవంలా శోభిస్తుందేగాని పిశాచంలా పీడించదు. 85 మనం ఓడిపోవాలని భగవంతుడు మనల్ని సృష్టించలేదు. గెలవాలనే పట్టుదలను పోగొట్టుకుని గెలుపును ఓటమిగా మనమే మార్చుకుంటున్నాం. 86 కొండపై ఉన్న మేఘాలతో కొండకు సంబంధం లేదు. అనంతాత్మపైన నీకు అనిత్యాలతో సంబంధం లేదు. కలిసి ఉన్నట్లు ఉన్న కలవని సంబంధాలను అర్థం చేసుకుంటే కలతలు ఉండవు. 87 బాహ్యంలో చలనాలు, ఘర్షణలు ఉంటే ఉండని, ఆంతర్యంలో సంచలనాలు, సంఘర్షణలు లేకుండా చూసుకో. ఇదే రాగం లేని స్థితి, ద్వేషం తలెత్తని పరిస్థితి. 88 భక్తుడు ఉదాసీనుడు. ఉదాసీనుడు అంటే దేనిని పట్టించుకోనివాడు అని కాదు, దేనిని పట్టించుకున్నా దానికి పట్టుపడనివాడు, ముట్టనివాడు, అంటనివాడు, ఉన్నట్లే ఉన్నా లేనివాడు, అద్దంలాంటివాడు, అద్దంలాగా అర్థం చెప్పేవాడు. 89 చూడకూడని వాటిని చూడకపోవడం, వినకూడని వాటిని వినకపోవడం బహిరంగ సాధన. చూసినా మనస్సు వాటిని పారేసుకోవటం, వినినా వాటిని జారేసుకోవటం అంతరంగ సాధన. 90 ఆలోచించకూడని వాటిని ఆలోచిస్తూ పోతే ఒక దశలో మన్లోచనన్ని మనమే భరించలేని స్థితి వస్తుంది. విలువలేని వ్యక్తుల పలవరింతలకు, కలవరింతలకు విలువ కట్టడం ప్రారంభిస్తే ఆ తరువాత మన జీవితమే విలువలేనిదిగా మారిపోతుంది. 91 నాస్తి విద్యాసమం చక్షుః జ్ఞానంతో సమానంగా చూచే కళ్ళు లేవు. నేత్రాలు చూడలేని సత్యాలను చక్కగా, సుస్పష్టంగా దర్శిస్తుంది జ్ఞాననేత్రం. 92 బాధలకు, భయాలకు ప్రపంచం కారణం కాదు. ప్రపంచంలో భయకారణాలు, బాధా కారణాలు లేవని తెలియకపోవడమే. మనలో భయాలకు, బాధలకు కారణము అవగాహన రాహిత్యమే.
బ్రతుకును ఆవేదన నిలయంగా మార్చేస్తుంది. 93 దానము కరభూషణము, సత్యము కంఠాభరణము, శాస్త్రము వీణులకు అలంకారము. ప్రశస్తమైన ఈ ఆభరణాలను ధరించేవారికి సువర్ణ ఆభరణాలెందుకు? 94 లేనివాళ్లను ఎవ్వరూ పిలవరు. ఉన్నవాళ్లే అయినా పిలిస్తేగానిరారు. పరమాత్మ ఉన్నవాడే, పిలిస్తే పలుకుతూ వచ్చేవాడే. పిలిచే సంస్కారమే బుద్ధికి పట్టాలి. ఇదే అభ్యర్థన కాదు, ప్రార్థన. 95 ఇది లేదు, అది లేదు అని నిద్రలో అనిపిస్తూ ఉందా? లేదు. అందుకే నిద్ర హాయి. మెలకువలో కూడా లేదు అనేది లేకుండా పోతే ఉన్న హాయి అంతా మనదే అవుతుంది, మనమే అవుతుంది. 96 నిన్ను నడిపే శక్తిని నీ వద్దే ఉంచుకో. కళ్లెమును ప్రపంచం చేతికిచ్చి బ్రతుకును ఖాళీ పళ్లెముగా మార్చుకోవద్దు. 97 మనస్సు ప్రపంచంలో పచార్లు చేస్తే దోషం లేదు. మనస్సులో మాత్రం పరమేశ్వరుడే ఊరేగుతూ ఉండాలి. 98 సంతోషంగా ఉన్నప్పుడు అందరూ మంచిగానే అగుపిస్తారు. కాని మంచిగా ఉన్నంత మాత్రాన సంతోషంగా ఉన్నారని చెప్పలేము. అదే లోకం పోకడ. 99 ఆత్మ ప్రమాణ ఫలం కాదు, అది అప్రమేయము. ఈ సత్యాన్ని దర్శించిన జ్ఞానులు మౌనంగా ఉంటారు. అర్థం చేసుకున్న వివేకవంతులు ఆలపించే ప్రయత్నం చేస్తారు. అర్థం గాని మూర్ఖులు వితండవాదాలు వినిపిస్తూ ఉంటారు. 100 మనకు ఏవైనా ఉండవచ్చు, మనకు ఉన్నవి మనల్ని బాధించవు. మనవిగా ఉన్నవే మనల్ని బాధిస్తాయి, బంధిస్తాయి. ప్రపంచంలో ఉన్నవన్నీ పరమేశ్వరునికి సంబంధించినవేగాని మనవి కావు. వస్తువు భగవంతునిది, వినియోగము మనది. ఈ అవగాహన బ్రతుకును ఆనందంగా ఉంచుతుంది.